చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏబీసీ సెంటర్ ద్వారా వీధి సునకాలకు శస్త్రచికిత్స చేసి వీధి సునకాల జనన సంఖ్య తగ్గిస్తున్నామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చిన ఫిర్యాదుల్లో వీధి సునకాల బెడద ఎక్కువగా ఉండడంతో తమ సిబ్బందితో ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వివిధ సునకాలను తీసుకొచ్చి ఏబీసీ సెంటర్లో నెలకు సుమారు 100 సునకాల వరకు జనన నియంత్రణ శస్త్రచికిత్స చేయిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏబీసీ సెంటర్ ఫర్ డాగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఏరియాలో మనం ఏవైతే డాగ్స్ని స్టెరిలైజ్ చేయాలో బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ మనం అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. అయితే పర్ డే కెపాసిటీ మనకు ఉన్నది 10 ఆపరేషన్స్ మాత్రం మనం చేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అడిషనల్గా ఇంకొక 20 కెన్నల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తద్వారా మనం మినిమం 20 డాగ్స్ పర్ డే స్టెరిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి 10 ఆపరేషన్స్ పర్ డే జరిగే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన గ్రీవెన్స్ సెల్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు వాటికి డాగ్స్ని క్యాచింగ్ టీమ్ అక్కడికి వెళ్ళి పట్టుకుని వచ్చి స్టెరిలైజ్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లోనే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడన్నా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వాట్సాప్ చేయాల్సిందే కూర్చున్నాము. మన గ్రీవెన్స్ సెల్ నెంబర్కి వాట్సాప్ చేయాల్సిందే కూర్చున్నాము. అదేవిధంగా సంబంధిత శానిటేషన్ కార్యదర్శికి కూడా మీకు కాల్ చేయవచ్చు. ప్రధానంగా డాగ్స్ మొత్తం కంట్రోల్ అవ్వడానికి మనం ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నాము. మనము వాటి పాపులేషన్ స్టెబిలైజ్ చేసినప్పుడే మనము దీని మీద నియంత్రించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటాం.